నేను ఈ ఫ్రీలకు వ్యతిరేకం. ఆడవాళ్ళందరూ బస్సులో ఫ్రీ అని దేనికి? ఆడవాళ్ళందరూ బస్సులో తిరిగి ఉదయం సాయం దాకా ఉదయగిరి రోడ్డు వింజమూరికి, ఉదయగిరికి, నెల్లూరుకి మధ్యలో కలిగి సంఘంలో దిగి బస్ స్టాండ్లో ఒక 4 గణాలు వంకాయలు కొనుక్కొని రావాలా? తమాషా కోసం కాదు నేను చెప్పేది, గంభీరంగా చెప్తున్నా. నాకు బాధ్యత చూశాను నేను జీవితం అంతా. బస్సులో ఫ్రీ ఎందుకు? కావాల్సింది ఫ్రీగా ఇవ్వాల్సింది చదువు, ఫ్రీగా ఇవ్వాల్సింది వైద్యం, పేదవాళ్ళకి చదువు. కాలేజీలో 3 స్టాఫ్ అని ఉంటున్నారంటారు. ఎందుకంటే గవర్నమెంట్ గ్రాంట్ రేట్ ఇచ్చే స్కీమ్ రద్దు చేసి, ఒక పక్కేమో డబ్బులు లేవు గవర్నమెంట్ అంటున్నారు. నేను రాజకీయంలో లేను, రాజకీయం కోసం నేను చంద్రబాబు నాయుడు గారి గురించి కాదు. ఏ నాయుడు వచ్చినా ముందు నాయనైనా రెడ్డి గారైనా అందరూ ఇదే పని చేస్తున్నారు. ఫ్రీలు మానుకోండి, ఉచితాలు అనుచితం అవుతాయి, ఉపయోగపడి పనులు చేయండి. రోడ్లు రోడ్లు వేయాలంటే డబ్బులు లేవు. రోడ్డు, కరెంటు, నీరు, మంచినీరు నాకు చెప్తాడు సోమసారి నుంచి ఇక్కడ దాకా రావాలి. అప్పటి నుంచి ఆలోచన జరుగుతోంది. అప్పుడు 32-35 కోట్లతో పథకం రూపొందించాం. ప్రతి ఇంటికి పైపు నీళ్లు ఇవ్వాలనేది ప్రధానమంత్రి కాసే. నీళ్లు ఇవ్వండి, రోడ్లు వేయండి, కరెంటు పోకుండా రైతుకి 12 గంటల రోజు ఉండేట్టుగా చూడండి. దాంతోపాటు జబ్బు వస్తే దగ్గర ఆసుపత్రి, ప్రభుత్వ ఆసుపత్రి ఉండేట్టుగా, ఆసుపత్రి ఉంటే డాక్టర్ ఉండేట్టుగా, డాక్టర్లు ఉంటే మందులు ఉండేట్టుగా ఆ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఇది చాలా ముఖ్యం. ఇవాళ దీన్ని వదిలిపెట్టి మిగతా వాటికి ఫ్రీ ఇవ్వడం అవుతుందో ఉచితం కాదు. నేను ఏ రాజకీయ పార్టీని ఉద్దేశించి ఈ మాటలు చెప్పడం. చంద్రబాబు నాయుడు గారు చాలా పరిపాలనా దక్షుడు, మంచిగా కూడా పరిపాలన చేస్తున్నాడు. మన సహచరుడు కూడా మేము ఇద్దరు కలిసి ఒకసారి 75 ఎమ్మెల్యే అయ్యాము. నేను ఉదయగిరి నుంచి, ఆయన చంద్రగిరి నుంచి. అక్కడి నుంచి మంచిగా పనిచేస్తున్నాడు, కష్టపడుతున్నాడు. లోకేష్ కూడా కష్టపడుతున్నాడు, పవన్ కళ్యాణ్ కూడా కష్టపడుతున్నాడు. నేను ఇష్టపడిన పని కష్టపడి చేస్తే నష్టపడేది అనే మాట వాళ్ళకు కూడా చెప్తున్నాను. దయచేసి ఉచితాలు వదిలిపెట్టండి. మోడీ గారు ఈ దేశంలో ఉన్న పేదవాళ్లకు, ఇది చాలా మంది తెలవదు, మోడీ గారు 82,000 కోట్లు ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టి మనకిచ్చే రేషన్ 2 రూపాయలకి ఇచ్చేట్టుగా చూస్తున్నాడు. పేదవాళ్ళకి మనం చేయాలి. మనం ఇచ్చే ఫ్రీ ఏదన్నా ఇస్తే డబ్బులు గవర్నమెంట్ దొరికి ఫ్రీగా ఇవ్వాలంటే పేదవాళ్ళకి మాత్రమే పరిమితం చేయాలి. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎం శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1,499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్ సంప్రదించండి. నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు. Please subscribe to N3 TV.